రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయ్యిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విమాన ప్రయాణికులకు ఇటీవల చోటు చేసుకుంటున్న ఫ్లైట్ ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా త్రుటిలో మరో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్తూ ఉన్న లుఫ్తాన్సా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానంలోని ముందు టైరులో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలట్. వెంటనే పైలట్ విమానాన్ని రన్వేపై దించేశాడు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సాంకేతిక లోపానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. రెటికా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రైట్గా వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. ఇక ఏపీలో 2 రోజులుగా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మార్పులు అయితే మనం చూస్తున్నాం. అయితే ఐఎండీ ఇండియన్ మెటరాలజీ డిపార్ట్మెంట్ వారు ప్రకారం నేడు మరియు రేపు
ఆంధ్రాలోని దక్షిణ ఉత్తర తీర ప్రాంతాలు మరియు రాయలసీమలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బ్రహ్మణి. అయితే ఇప్పటికే బాపట్ల, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తద్వారా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడ్డాయి. అయితే విజయవాడలో కేఆర్ మార్కెట్, బెంజ్ సర్కిల్ వంటి ప్రాంతాల్లో నీటి నిల్వ ఏర్పడి మున్సిపల్ అధికారులు దానిపైన చర్యలు కూడా చేపట్టారు. అయితే బ్రహ్మణి చూసుకుంటే తెలంగాణలో కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ తర్వాత మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, కరీంనగర్ మరియు పెద్దపల్లి, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలో కూడా వర్షాలు పడే సూచనలు అయితే భారీగా ఉన్నాయని అయితే మనకు డిపార్ట్మెంట్ వారు అయితే చెప్పడం అయితే జరిగింది బ్రహ్మణ. అయితే ఈ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాతం మరియు ట్రబ్ కారణంగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీంతో గరిష్ట ఉష్ణోగ్రత 5 నుంచి 9 వరకు తగ్గే పరిస్థితి ఉంది బ్రహ్మణ. అయితే ఇక ఈదురుగాలు విషయానికి వస్తే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అయితే కొన్ని సూచనలు అయితే తెలిసింది. వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండండి. తర్వాత విద్యుత్ తీగలు, చెట్లు వంటి ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండండి. మరి తర్వాత వాహనాలు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉందంటూ వారు సూచనలు అయితే చేశారు బ్రహ్మణి. అయితే ముఖ్యంగా రైతులు మరియు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఏవైనా కార్యక్రమాలు, పంటలు చేపల వేటకు వెళ్లే కార్యక్రమాలు ఆ కార్యకలాపాలన్నీ వాతావరణ పరిస్థితులను దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటూ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది బ్రహ్మణి. అయితే ప్రకాష్ చెప్పండి, ఈ అకాల వర్షాల వల్ల పంటలకు ఏ విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు? అంటే బ్రహ్మణి మనం చూసుకున్నట్లయితే ఈ వరి కోసే టయానికి పంట ఇవన్నీ ఈ ఈదురుగాల వల్ల చాలా నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. కొంతమంది రైతులు అయితే గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఆసరా కావాలంటూ కోరుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం బ్రహ్మణి. అయితే చాలా చోట్ల అయితే ఇప్పటికే వరి అయితేనేమి, మామిడి పంట అయితేనేమి చాలా చోట్ల నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది బ్రహ్మణి. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. 23వ తేదీన ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరవుతారు. 24వ తేదీ రాత్రికి ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరుతారు. ఇక 2 రోజులు ఢిల్లీ పర్యటనలో సీఎం పలువురు వ్యాపారవేత్తలను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు సమాచారం. రైట్, గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. 23వ తేదీన ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరవుతారు. ఇక 24వ తేదీ రాత్రికి ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరుతారు. అలాగే 2 రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం పలువురు వ్యాపారవేత్తలను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు సమాచారం. రెటికా
ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సెంట్రల్ మినిస్టర్లు కూడా కలుస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అదే ఆ ఢిల్లీ పర్యటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఉగ్రదాడులు కావచ్చు, మరోవైపు చేస్తున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్ కానీ మొత్తన్నిటిలో కూడా మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు అదే కౌన్సిల్కి సంబంధించినంత వరకు కూడా చైర్మన్ నియామకం జరుగుతుంది. అయితే నెక్స్ట్ మంత్ ఏదైతే రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు ఒక ఆలోచన అయితే ఉంది. దీనికి సంబంధించినంత వరకే పూర్తి స్థాయిలో ఆయన అయితే కేంద్ర మంత్రితో చేయబోతున్నారు. ఎందుకంటే అంటే రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మాత్రం ఆయన చెప్పకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ ఏదైతే జలజీవన్ కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు ఏవైతేనో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. దీనికి సంబంధించినంత వరకు కేంద్ర మంత్రులతో ఇప్పటికే పర్యటన అయితే గతంలో కూడా చేశారు. ఎందుకంటే గత నెలలో కూడా సేమ్ పూర్తి స్థాయిలో కూడా అందరితో ముగ్గురితో అమిత్ షా కావచ్చు, లేకపోతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కావచ్చు, వీళ్ళందరితో కూడా మీట్ అయిన తర్వాత ఇప్పుడు చూసుకునేటప్పటికీ పూర్తి స్థాయిలో కేవలం అమరావతి అభివృద్ధి, అదేవిధంగా అమరావతికి సంబంధించిన నిధులను కూర్పన, అదేవిధంగా ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా పూర్తిగా ఏ విధంగా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి మిస్టేక్స్ ఏమీ చేయకుండా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా కూడా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఏవైతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా జల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అది వీటన్నిటి మీద కూడా పూర్తిగా సమీక్ష చెప్పాలంటూ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లోని భాగంగానే ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన ఉండబోతుంది. 3 రోజుల పర్యటనలో మొదటి రోజు కొంతమంది కేంద్ర మంత్రులతో మీట్ అవబోతున్నారు. దాని తర్వాత రెండో రోజు కూడా కొంతమందితో మీట్ అవబోతున్నారు. మొత్తం 3 రోజుల పర్యటనలో రాజకీయ దానికంటే కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు అభివృద్ధి, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన ఏవైతే నిధులు ఉన్నాయో వాటి మీద మాత్రమే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు బైఫర్గేషన్ తర్వాత చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అది సాగు, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టులు కూడా చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించినంత వరకు కూడా మన 23 కల్లా కంప్లీట్ చేస్తామంటూ కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే పిఎం వచ్చిన తర్వాత మోడీ వచ్చిన తర్వాత కూడా మోడీ కూడా అదే సభలో చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి తాగునీటి కానీ లేకపోతే సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. దీన్ని ఎన్డీఏకి సంబంధించినంత వరకు కూడా ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్న దీంట్లో మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం, మొత్తం పూర్తి స్థాయిలో కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా పిఎం మోడీ కూడా చెప్పారు. కనుక ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించిన వరకు తాగునీటి కానీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా పూర్తిగా ఆలోచన చేసి దానికి సంబంధించినంత వరకు కూడా నిధులు సమకూర్చుకునే పరిస్థితుల్లో అయితే ఉన్నారు చంద్రబాబు అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అమరావతి అభివృద్ధి అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గతం నుంచి కూడా ఎప్పుడైతే గత చంద్రబాబు హయాంలో అమరావతి స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు అమరావతి అనేది ఏదీ లేకుండా ఖాళీగా ఉండిపోయింది. కనుక దానికి సంబంధించినంత వరకు ఈ రోజు వచ్చి మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికైతే మొత్తం పూర్తి స్థాయిలో అమరావతిని డెవలప్ చేయాలి. అమరావతి అయితే మళ్ళీ ఒక పట్టణం అంటే సింగపూర్ తరహాలో ఉండాలి అనేది చంద్రబాబు ఆలోచన. దానికి సంబంధించినంత వరకు అయితే చంద్రబాబు ఆలోచన చేసిన పరిస్థితి, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన పూర్తిగా సహకారం అందిస్తానంటూ చెప్తుంది. ఇప్పటి వరకు ఎంతవరకు నిర్మాణాలు జరిగాయి, నిర్మాణాలు జరిగిన తర్వాత ఇంకెంత నిధులు అవసరం ఉంటాయన్న దాని మీద కూడా ఒక చర్చ జరగబోతుంది. దాంతో పాటు మిగతా ప్రాజెక్టులు ఐటీ కానీ లేకపోతే మిగతా వాటిలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఎటువంటి ప్రాజెక్టులు రావాలి, అదేవిధంగా ఎటువంటి నిర్మాణాలు జరిగితే బాగుంటుంది, ఏ విధంగా ప్రణాళికలు చేయాలనేది పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రణాళిక బద్ధంగా అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ఆలోచన చేసుకొని కేంద్ర సపోర్ట్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద కృషి చేసేదానికైతే మొత్తం చాలా వరకు కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రాన్ని
ఏదైనా సరే మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉంచాలని చెప్పి చంద్రబాబు ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది, దానికి కేంద్రం ఎంతవరకు సపోర్ట్ చేయబోతుంది అనేది మాత్రం ఆలోచన కలిగిస్తుంది. అదేవిధంగా ఇది విజయవాడ మెట్రో కావచ్చు, లేకపోతే విశాఖపట్నం మెట్రో కావచ్చు, అంటే ఒకటి కాదు, ప్రతి విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు డెవలప్మెంట్ అనేది ఏం లేదు, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎంతవరకు వస్తుంది, అదేవిధంగా కేంద్రం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని వేచి చూడాలి. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, కొందరు వ్యక్తులు ప్రేమ పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడతారు. ఇదే రీతిలో ఓ వైద్యుడు లేడీ డాక్టర్పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచాడు. తన కోరిక తీర్చుకున్నాక వివాహానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన మహిళా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లేడీ డాక్టర్ హైదరాబాద్లోని నిలోఫర్ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తుంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ స్వామి పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త పెళ్లికి దారితీసింది. ఏడాది జనవరిలో పెళ్లి చేసుకుంటానని లేడీ డాక్టర్ను నమ్మించాడు. ప్రముఖ హోటల్కు పిలిచి లేడీ డాక్టర్పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడు వైద్యుడు స్వామి. పెళ్లి పేరుతో మోసం చేయడంతో మహిళా వైద్యురాలు స్వామిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. రైట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కర్ణాటకకు వెళ్లనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డీకేను పవన్ కళ్యాణ్ కలవనున్నారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఏపీకి కర్ణాటక ప్రభుత్వం 6 కుంకి ఏనుగులను అప్పగించనుంది. పలు జిల్లాల్లో ప్రాణ పంట నష్టం చేస్తున్న ఏనుగుల గుంపు సమస్యకు కుంకి ఏనుగులతో పరిష్కారం దొరకనుంది. రజిక వైసీపీ నాయకుడు రౌడీ షూటర్ బోరుగడ్డ అనిల్ను వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా పలు కేసుల్లో అనిల్ నిందితుడిగా ఉండటంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా బోరుగడ్డ అనిల్కు గుంటూరు 6వ అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక తన స్థలానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలంటూ పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును 2016 మే 9న అనిల్ బెదిరించాడు. అప్పట్లో సర్వేయర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అనిల్ గత 8 సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. ఇక దీంతో అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో అనంతపురం జైలులో ఉన్న అనిల్ను పీటీ వారెంట్పై పోలీసులు తీసుకువచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు అనిల్కు వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
రైట్ ఇక కిస్రెడ్డి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కిస్రెడ్డి కేసులో A1 గా ఉన్నాడు. ఇక కిస్రెడ్డి బెయిల్ పై ఏసీబీ కోర్టు విచారించనుంది. ఇక ఈ బెయిల్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్గా నెల్లూరు జిల్లాలో కావలి పట్టణం మసునూరులోని మందడి చెరువును కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, లైటింగ్, గ్రీనరీ, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారులతో చర్చించారు. మందడి చెరువు వద్ద త్వరలోనే ఒక కొత్త రూపు తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్లాన్గా చేస్తాం. ఫెన్సింగ్ పెడుతున్నాం. ఫెన్సింగ్ ఒకటి పెడుతున్నాం అంటే ఇంక మనుషులకు దిగేదానికి లేకుండా ఇప్పుడు ఎవరు రారు. ఇవన్నీ కొంచెం చూస్తాం. లేదు మెట్లు కూడా వేస్తాం. వెరీ గుడ్ సార్. అన్ని మెట్లు కూడా మూడు జంక్షన్లు ఇస్తున్నాము. మధ్యలో నడిచేదానికి కాకుండా మళ్ళీ ఆఫ్ సెట్ చేస్తే మనం ఎలక్ట్రికల్ డిజైన్లో చేద్దాం. దాన్ని లైటింగ్ షో లైట్స్ వేద్దాం. రెడ్డిగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఎలమంచిలి మండలంలో 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు. ఆయన గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు. ఆయనకు జగన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాగా ఉందని ఎద్దేవా చేశారు. రామానాయుడు తన తండ్రి పేరు మీద సేవా సంస్థ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాలకు వచ్చారని, జగన్ తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించి 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు. నా పేరు కూడా మాట్లాడడానికి కూడా ఆయనకు అర్హత లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక నేరస్తుడు రాజకీయాల ముసుగులో ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండవది, నాకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, 11 షార్ట్ షీట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. నేను నా తండ్రి పేరు మీద సేవా సంస్థను పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. ఇంకా చెప్పాలి అని అంటే ఏదవుతాయి మరి జగన్మోహన్ రెడ్డి, మరి మీ అందరికీ తెలుసు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా అయితే ఆయన మాఫియా పెట్టుకుని దోపిడీ, లూటీ, ప్రజా సంపదను లూటీ చేసినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో మీ అందరికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ ఏదైతే మరి మేము ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ, లేదంటే ఏదైతే మేము ఆ రోజు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చూశారు. ఏదైతే పింఛన్ 3,000 రూపాయలు పింఛను 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అది కూడా ఆ రోజు ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి మాట ప్రకారం 3 నెలలు కూడా 3,000 కలిపి అక్షరాల. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.